నమస్తే. ఈ సమాజంలో న్యాయ పోరాటం చేస్తున్న జర్నలిస్టులపై, యాక్టివిస్టులపై, అడ్వకేట్లపై హత్య ప్రయత్నం జరుగుతూనే ఉన్నది, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినా కూడా అడ్వకేట్లపై హత్యలు తగ్గట్లేదు. మొన్న రీసెంట్గా 2 నెలల కింద చేవెళ్ళ అడ్వకేట్ స్వప్న మీద ఇదే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు, అంతకు ముందుకు అబ్దుల్ ఖాదిర్, అంత ముందుకు అడ్వకేట్ ఇజ్రాయిల్, అట్లా మాట్లాడకుండా పోతే వామనరావు హత్య కాంచెల్లి ఇంతమంది అడ్వకేట్ల మీద హత్య జరిగినా కూడా తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చినా కూడా ఈ హత్యలు జరుగుతలేవు. ఇవన్నిటి చుట్టూ భూ వివాదాలే, ఏది మామూలు కాదు, అన్ని భూ వివాదాలే ఉన్నాయి. అందులో న్యాయం కోసం పోరాడుతున్న అడ్వకేట్లపై హత్యాయత్నం, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి అయిననే ఆయన ఇప్పుడు సమానం చెప్పాలి. ఎందుకనంటే నిన్న కూడా ఒక అడ్వకేట్ పై హత్యాయత్నం జరిగింది. అతను కొట్టుమిట్టాడుతూ చనిపోయిండు. ఆయన పేరు మోయినుద్దీన్. సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. 63 సంవత్సరాల ఇతను పాపం అయినా వాళ్ళ మామ హాస్పిటల్ ఉన్నాడని పొద్దుగాలనే పోయి చూసొద్దామని 6 గంటలకు బయటకు వచ్చిండు. కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఒక కారు, ఎస్యూవీ కారు, నలుగురు ఉన్నారు. వచ్చి కొడితే ఆయన పోయి 20 మీటర్ల అవతల పడ్డాడు. సాయంత్రం దాకా కొట్టుమిట్ట ఆడి చనిపోయిండు. ఆయన చాలా మంచి వ్యక్తిగా లీగల్ ఫ్రెటర్నిటీల పేరు ఉన్నది. ప్యూన్లను, క్లర్క్లను కూడా మంచిగా చూసుకునే పేరు ఉన్నది. ఎవరి దగ్గర డబ్బులు లంచం ఆశించకుండా, క్లయింట్స్ దగ్గర ఏం ఇబ్బంది పెట్టకుండా న్యాయ పోరాటం చేస్తూ ఉంటాడట. అసలు ఫస్ట్ నాంపల్లి పోలీసు వాళ్ళు ఇది హిట్ అండ్ రన్ కేసు కింద నమోదు చేసిళ్ళు. దాని కోణంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితంగా హత్యనే అని వాళ్ళ కొడుకు ఫరాన్ ఖాన్ ఆరోపించినాక హత్యా కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిళ్ళు. ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం లాభం? ఎందుకంటే దీంట్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ప్యానల్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అంటే వక్ఫ్ బోర్డుల దగ్గర నుండి ఎవరన్నా కబ్జా చేసి, వక్ఫ్ బోర్డు ల్యాండ్లు అంటేనే ముస్లిం మైనారిటీకి సంబంధించిన పేద పిల్లలకు ఉపయోగపడడానికి వక్ఫ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. అవి కబ్జా చేసి కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నారట. నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ అని కట్టిల్లట. ఎవరు? ముజాయుద్దీన్ అలం ఖాన్, మొహబూబ్ అలం ఖాన్ అనే ఇద్దరు. వీళ్లకు ఏ ప్రాపర్టీ ఇది? అన్వాల్ ఉలుమ్ వక్ఫ్ అని అండ్ ముంతాజ్ యావిద్దుల వక్ఫ్ ప్రాపర్టీ నుండి, ఈ 2 వక్ఫ్ బోర్డుల నుండి కబ్జా చేసి నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిల్లాడ. కట్టిన దాని మీద ఈ అడ్వకేట్ మొహినుద్దీన్ అనే చనిపోయిన వ్యక్తి పోరాటం చేస్తున్నాడట. ఇది మైనార్టీలకు చెందిన ఈ వక్ఫ్ ప్రాపర్టీ మీరు కబ్జా చేసిళ్ళు అని చెప్పి వాళ్ళకు అగ్నెస్ట్గా పోరాటం చేస్తే వాళ్ళు ఇప్పటికీ 5 సార్లు వార్నింగ్ ఇచ్చి 6వసారి చంపేసిళ్ళు. ఇది వాళ్ళ కొడుకే చెప్తాడు, వాళ్ళ కొడుకే ఆరోపించిండు. ఫరాన్ వాళ్ళ కొడుకు పేరు. ఆయనకు కూడా బెదిరించిల్లట. 5వసారి వీళ్ళ ఆఫీస్కి వచ్చి 2 కోట్లు ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం అనేదాకా ఇది ముచ్చట జరిగిందట. ఈ 10 కోట్లు తీసుకొని మీరు దుబాయ్ పోండి, ఈ రాష్ట్రం, ఈ దేశం వదిలేసిపోండి, మేము కబ్జా చేసిన దాని గురించి మాట్లాడుకోవద్దు, ఇదే లాస్ట్ వార్నింగు, ఇక దీని తర్వాత ఇంకా ఏం మాట ముచ్చట ఏముండదు, మిమ్మల్ని చంపేస్తాం, ఇక ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పిపోయిల్లట వీళ్ళ ఆఫీస్కి వచ్చి. వాళ్ళ కొడుకు చెప్తాడు స్వయాన. ఈ ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు. ఎందుకంటే వీళ్ళు ముజాయిద్ అలం ఖాన్, మొహబూబ్ అలం ఖాన్ అనే వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డిని చూసి ఎగురుతాల్లా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి ఎగురుతాల్లా, అధికారంలో ఉన్నామని మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరని విచ్చలవిడితనంగా ఎగురుతాల్లా అనేది రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఆయనే సమానం చెప్పాలి. ఆయనే తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది ఆయనే కదా. మరి ఈ ఇద్దరు నవాబులను పట్టుకుంటాడా? ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతాడా? ఈ అడ్వకేట్ల మీద జరిగే హత్యా ప్రయత్నాలను ఆపుతాడా రేవంత్ రెడ్డి? ఆపకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఉండేందుకు? నువ్వు ముఖ్యమంత్రి ఫస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి, కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే అడ్వకేట్ల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద డైరెక్ట్ హత్యలే జరుగుతాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా వాళ్ళు బెదిరించిల్లనే వాళ్ళని తీసేసి సమాజం నిన్ను పెట్టుకుంటే, నువ్వేమో డైరెక్ట్ హత్యలే చేపించేటట్టు చేస్తాను. నువ్వు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే నువ్వు దీనికి ఒప్పుకున్నట్టే, మీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు కాపాడుకున్నట్టే. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ము ఉంటే ఈ ఇద్దరు నవాబులు, కబ్జా చేసిన నవాబులు, నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిన మొహిజుద్దీన్ అలం ఖాన్, మహబూబ్ అలం ఖాన్లను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతావా? కూర్చోపెట్టు, లేకపోతే నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టే విధంగా మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నీ మీద దండయాత్ర చేస్తుందని తెలియజేస్తున్నాము.